జీవితం ఆయా ఒడిదుడుకుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఆయా భారాల కింద ఒత్తిడుల కింద నలిగిపోయి అలసిపోయినప్పుడు మనకు విశ్రాంతి, నెమ్మది ఎంతో అవసరం. వాటిని పొందుకోవటానికి మనం ఎక్కడ వెతుకుతున్నాం? ఈరోజు మన ధ్యానాంశం అదే. భారాల కింద నలిగిపోతూ ఉన్నప్పుడు విశ్రాంతి, నెమ్మది పొందుకోవటానికి మనం ఏ స్థలాలలో, ఏ ప్రదేశాలలో వాటిని వెతుకుతున్నాము? సరి అయిన స్థలాలలో వెతుకుతున్నామా? తప్పుడు స్థలాలలో, తప్పు ప్రదేశాలలో వెతుకుతున్నామా? సరి అయిన ప్రదేశం ఏంటంటే, మనందరికీ తెలిసినట్టుగానే దేవుని యొద్ద, దేవుని సన్నిధిలో, ప్రభు పాద సన్నిధిలో మనం విశ్రాంతి కొరకు, నెమ్మది కొరకు వెతకవలసిన వారమై ఉన్నాము. ప్రభు యొద్ద కాకుండా, ప్రభు పాద సన్నిధిలో కాకుండా మరి ఎక్కడ వెతికినా ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు స్థలాల్లో వెతుకుతున్నాం కనుక అవి దొరకవు. నెమ్మది అనేది, ప్రశాంతత అనేది, విశ్రాంతి అనేది మనకు దొరకదు. ఖచ్చితంగా ఇది మనం జ్ఞాపకానికి పెట్టుకోవలసిన వారమై ఉన్నాము. చక్కగా అర్థం కావడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తాను. థామస్ కీటింగ్ అనే వ్యక్తి ఉన్నాడు. మంచి విశ్వాసి, మంచి రచయిత కూడా. మంచి పుస్తకం అతను ఒకటి రాశాడు. ద హ్యూమన్ కండిషన్ అనే మంచి పుస్తకం అతను రాశాడు, థామస్. ఆ పుస్తకంలో ఒక చిరస్మరణీయమైన కథను తన పాఠకులతో అతడు పంచుకున్నాడు. ఏంటి ఆ కథ అంటే, ఒక ఉపాధ్యాయుడు, టీచర్ ఉన్నాడు. అతడు తన ఇంటి తాళపు చెవిని పోగొట్టుకున్నాడు. ఆ సమయంలో అతడు ఆ తాళపు చెవి కొరకు అతని ఇంటి బయట చిన్న తోట ఉంది. ఆ తోటలో గడ్డి ఉంది. అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆ గడ్డిలో తాళపు చెవి కొరకు వెతుకుతూ ఉన్నాడు. ఇంటి బయట ఉన్న చిన్న తోటలోని గడ్డిలో వెతుకుతూ ఉన్నాడు. ఈ టీచర్ని కలవటానికి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. టీచర్ని అడిగి విషయం తెలుసుకున్నారు. ఈ టీచరు తాళ్ళపు చెవి పోగొట్టుకున్నాడు, దాని కొరకు ఎతుకుతున్నాడు అని తెలుసుకుని వాళ్ళు కూడా ఎతకటం ప్రారంభించారు. సుమారుగా అర్ధగంట గడిచిపోయింది. ఆ తాళ్ళపు చెవి దొరకలే. ఆ సమయంలో ఆ స్టూడెంట్స్లో ఒకడు చాలా తెలివిగలవాడు ఉన్నాడు. వాడు టీచర్ని అడిగాడు, టీచర్ గారండి, మీరు తాళ్ళపు చెవిని ఎక్కడ పోగొట్టుకున్నారో మీకు తెలుసా, మీకు గుర్తుందా అని అడిగాడు. అప్పుడు ఆ టీచర్ కొన్ని నిమిషాలు ఆలోచించి జవాబు చెప్పాడు. నేను ఆ తాళ్ళపు చెవిని ఇంటి లోపల పోగొట్టుకున్నా. అప్పుడు స్టూడెంట్స్ అందరూ బిత్తరపోయారు, ఆశ్చర్యపోయారు. అట్లయితే సార్, మీరు ఎందుకు ఇంటి బయట గడ్డిలు వెతుకుతున్నారు? మీరు తాళ్ళపు చెవిని ఇంటి లోపల పోగొట్టుకున్నారు, మీరు ఎక్కడ వెతుకుతున్నారు ఇప్పుడు? ఇంటి బయట చిన్న తోటలో ఆ గడ్డిలో వెతుకుతూ ఉన్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? అప్పుడు ఆ టీచర్ చాలా నింపాదిగా జవాబు చెప్పాడు. ఏం లేదు, ఇక్కడ బయట మరింత కాంతి ఉంది కదా, వెలుగు ఉంది కదా, ఈ వెలుగులో స్పష్టంగా ఏదైనా కనబడుతుంది కదా, అందుకని నేను ఈ వెలుగులో మరింత కాంతిగా ఉంది కాబట్టి
వెలుగు ఉంది కాబట్టి ఈ స్థలంలో నేను ఇంటి బయట వెతుకుతున్నా అని జవాబు చెప్పాడు. మనం గనక ఉంటే మనసులో ఏమనుకునే వాళ్ళు, ఇంత తెలివి తక్కువ టీచర్ నేను ఎక్కడ చూడలే అని అనుకుంటామా కాదా? ఇప్పుడు చెప్పండి, ఒక ప్రశ్నకి జవాబు, ఈ తాళపు చెవి అతనికి దొరుకుతుందా, లేకపోతే అతనితో పాటు వెతుకుతున్న స్టూడెంట్స్కి దొరకగలదా? దొరకదు. కారణం ఏంటంటే ఆ టీచర్ తాళపు చెవిని ఇంటి లోపల పోగొట్టుకున్నాడు, కానీ వెతుకుతున్నది ఇంటి బయట వెతుకుతూ ఉన్నాడు. తప్పుడు ప్రదేశంలో వెతుకుతూ ఉన్నాడు, తప్పు స్థలాల్లో, తప్పు ప్రదేశాల్లో వెతుకుతూ ఉన్నాడు కనుక అది దొరికే ప్రసక్తే లేదు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఎక్కడో పోగొట్టుకున్నాడు, ఇంకొక చోట వెతుకుతున్నాడు. ఇక్కడ ఎందుకు వెతుకుతున్నామంటే ఇక్కడ బాగా వెలుగుంది, కాంతి ఉంది, ఇక్కడ అంత స్పష్టంగా కనబడగలదు ఈ వెలుగులో, అందుకని ఇక్కడ వెతుకుతున్నా అని చెప్తున్నాడు. ఒకటి మాత్రం నిజం, అతనికి చచ్చిన ఆ తాళపు చెవి దొరకదు, ఎందుకంటే తప్పుడు ప్రదేశాల్లో వెతుకుతున్నాడు. ఈ స్టేట్మెంట్ ఒకటి గుర్తుపెట్టుకునే, తప్పుడు ప్రదేశంలో వెతుకుతున్నాడు కనుక అతనికి తాళపు చెవి దొరికే ప్రసక్తే లేదు. ఈ రచయిత ఈ కథను తన పుస్తకంలో రాశాడు. ఈ ఉపాధ్యాయుడి గురించినటువంటి కథను తన పుస్తకంలో రాసి, ఈ కథ తర్వాత ముగింపు వాక్యాలు రాశాడు ఇతను, ఈ రచయిత. మంచి విశ్వాసి. ఏమని రాశాడు అంటే, ఒక శ్రేష్టమైన తాళపు చెవి ఉంది. ఆ తాళపు చెవి ఏంటంటే దేవునితో సాన్నిహిత్యం, దేవుని ప్రేమపూర్వకమైన సన్నిధిని అనుభవించటం. ఇది తాళపు చెవి పేరు. దేవునితో సాన్నిహిత్యం, దేవుని ప్రేమపూర్వకమైన సన్నిధిని అనుభవించటం, ఇది ఈ తాళపు చెవి పేరు. ఈ తాళపు చెవిని మనం పోగొట్టుకున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి తాళపు చెవిని మనం పోగొట్టుకున్నాం. గుర్తుపెట్టుకోండి, ఈ అనుభవం లేకపోతే, ఈ తాళపు చెవి లేకపోతే మరేది కూడా పూర్తిగా పనిచేయదు. మరేది కూడా పూర్తిగా పనిచేయదు. ఏ పని కూడా వర్కౌట్ కాదు. దేవుని సహాయం లేకపోతే, దేవుని సన్నిధి మనకు తోడుగా లేకపోతే, దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక, ఈ అనుభవాలు ఉంటే, ఈ తాళపు చెవి దగ్గర ఉంటే దానితో దాదాపుగా ఏదైనా పని చేస్తుంది, ఏదైనా పని చేస్తుంది. ఈ తాళపు చెవిని నువ్వు కలిగి ఉన్నావా, పోగొట్టుకున్నావా? ఈ తాళపు చెవిని నువ్వు కలిగి ఉన్నావా, పోగొట్టుకున్నావా? దేవుడు మనతో సూటిగా మాట్లాడినగాక. సోదరి సోదరుడా, దేవునితో సాన్నిహిత్యం అనేది ఒక శ్రేష్టమైన తాళపు చెవి. దేవుని ప్రేమపూర్వకమైనటువంటి సన్నిధిని అనుభవించటం అనేది ఒక శ్రేష్టమైనటువంటి తాళపు చెవి. ఈ తాళపు చెవిని మనం పోగొట్టుకుంటున్నాం. ఆ తాళపు చెవి మన దగ్గర ఉంటేనే ఏదైనా ఓపెన్ చేయగలుగుతాం. అంటే ఏ పనైనా మనకు సాధ్యం కాగలదో. దేవుని సన్నిధి తోడుగా ఉంటే, దేవుని సహాయంతో మనం పనులు చేస్తూ ఉంటే ఏ పనైనా చేయగలం. పూర్తిగా పనులన్నీ కూడా జరగగలవు. ఈ తాళపు చెవిని కలిగి ఉన్నామా? అది మొదటి ప్రశ్న. ఈ తాళపు చెవిని నువ్వు కలిగి ఉన్నావా? దేవుని సన్నిధిని అనుభవించటం అనేది నీకు అనుభవంగా ఉన్నదా? అనుదిన అనుభవంగా ఉన్నదా? దేవుని సన్నిధిని ప్రతి క్షణం, ప్రతి దినం, ప్రతి సెకండ్ కూడా అనుభవించటం అనేది నీకు జీవిత అనుభవంగా ఉన్నదా? అనుదిన అనుభవంగా ఉన్నదా? ఈ తాళపు చెవిని పోగొట్టుకున్నావా? ఈరోజు మనం డిస్కస్ చేసే మొదటి అంశం ఇది. ఈ శ్రేష్టమైనటువంటి తాళపు చెవి, దేవునితో లోతైన సహవాసం కలిగి ఉండటం, దేవునితో లోతైన సంబంధం కలిగి ఉండటం, దేవునితో లోతైన సాన్నిహిత్యం కలిగి ఉండటం.
దేవుని ప్రేమపూర్వకమైనటువంటి సన్నిధిని అనుభవించటం, ఈ తాళపు చెవిని మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలా, పోగొట్టుకోకూడదు. ఈ తాళపు చెవిని మనం కలిగి ఉంటే దేవుని సన్నిధి అనుభవించటం అనేది మన అనుదిన జీవిత అనుభవం అయితే దీంతో మనం ఏ పనైనా చేయగలం. మనకు అసాధ్యమైంది అంటూ ఏం ఉండదు. అది మొదటి అంశంగా ధ్యానించుకుందాం. రెండవ అంశంగా దయచేసి గమనించండి. ఈ జీవితపు ఒడిదుడుకుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయా భారాలు, ఒత్తిడులు మన మీద పడి మనల్ని నలగొడుతూ ఉన్నప్పుడు, మనల్ని అలసిపోయేలా చేసినప్పుడు, బాగా గమనించండి, ఒడిదుడుకులు అనేక పరిస్థితులు మన జీవితాన్ని అటు ఇటు కదిలిస్తూ ఉంటాయి. ఓ పెద్ద తుఫాను చేత సముద్రం అల్లకల్లోలంగా మారినప్పుడు, అలాంటి అల్లకల్లోల పరిస్థితులలో ఒక ఓడనో పడవనో నావనో సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. పైకి కిందికి ఊగిసలాడుతూ ఉంటుంది ఆ పెద్ద గాలుల వల్ల. అటు ఇటు కొట్టబడుతూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితం అలా అయిపోద్ది, అల్లకల్లోలంగా మారిపోద్ది. ఒడిదుడుకులు అంటాం. పైకి కిందికి అటు ఇటు కొట్టబడటం, పైకి కిందికి, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన, ఏదో ఒక పరీక్ష, ఏదో ఒక శ్రమ మనల్ని అల్లకల్లోలం చేసేస్తుంది. అలాంటి ఒడిదుడుకులు మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు, అలాగే కొన్ని సమస్యలు మనసు మీద పడతాయి, హృదయం మీద పడతాయి, ఒత్తిడిని కలగజేస్తాయి, భారాన్ని కలగజేస్తాయి. ఈ హృదయం, మనసు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటే, ముఖ్యంగా ఉదయాన నిద్ర లేచినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. హృదయం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే నిద్ర లేచి ఉంటాం, ఇంకా ఏ దిగులు గురించి, ఏ చింతన గురించి మనం పట్టించుకోం, ఆలోచించటం ప్రారంభించాం. అప్పుడే ఫ్రెష్గా నిద్ర లేచాం కాబట్టి మన మనసులో ఒక దిగులు ఉండదు, మన మనసులో ఒక వేదన ఉండదు, చింత ఉండదు. అందుకనే మనసు ప్రశాంతంగా ఉంటుంది, తేలికగా ఉంటుంది. ఒక 15 నిమిషాలు గడిచిన తర్వాత, ఒక అర్ధ గంట గడిచిన తర్వాత ఇంకా స్టార్ట్ అవుతుంది, ఆలోచించడం ప్రారంభిస్తాం. అబ్బా, ఈరోజు ఇది ఏం చేయాలా, ఈ పరిస్థితి విషయంలో, ఈ సమస్య విషయంలో ఏం చెయ్యాలా అని ఆలోచించడం ప్రారంభిస్తాం. ఆలోచించడం ప్రారంభించినప్పుడు ఏమైపోద్ది అంటే, హృదయం మీద ఒక ఒత్తిడి కలుగుతుంది, మనసు మీద ఒక ఒత్తిడి కలుగుతూ ఉంది. ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఈ చిన్నపిల్లల తలల మీద మనం చేయి వేసి, వాళ్ళకంటే మనకు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, గట్టిగా ఒత్తామనుకోండి, కిందికి ఒత్తామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నాన్న 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 వద్దు నాన్న, బరువు పెరుగుతుంది అంట. మన హ్యాండ్ వాళ్ళకి చాలా బరువుగా ఉంటుంది. మన హ్యాండ్ ఆ బలమంతా ప్రయోగిస్తుంటాం కాబట్టి అది ఒత్తిడి కలగజేయటం. ఇప్పుడు మీకు అర్థమైందా? భారాన్ని కలగజేయటం, ఒత్తిడిని కలగజేయటం. ఒక పరిస్థితి ఉదయం లేచిన తర్వాత ఒక అర్ధ గంట తర్వాత మనం స్టార్ట్ చేస్తాం ఆలోచించటం, ఈ సమస్య విషయంలో ఏం చేద్దాం, ఈ పరిస్థితి విషయంలో ఏం చేద్దాం, చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి ఇది పరిష్కారం కావట్లే అని ఆలోచించడం స్టార్ట్ చేయగలనే ఒక ఒత్తిడి హృదయం మీద పడుతుంది, మనసు మీద పడుతుంది. భారం మనసు మీద పడుతుంది, హృదయం మీద పడుతుంది. ఒత్తిడి కింద మన హృదయాలు ఉంటాయి, భారం కింద మన హృదయాలు ఉంటాయి. అప్పుడు మనకు ఏం కోరుకుంటాం తెలుసా? మనసులో విశ్రాంతి కావాలా. ఈ భారానికి, ఈ ఒత్తిడికి, హృదయం మీద పెట్టబడిన ఈ భారాలు, ఈ ఒత్తిడిని బట్టి మనం నలిగిపోతాం అంటాం. నలిగిపోయినప్పుడు మన మనసులు, మన హృదయాలు అలసిపోతాయి. ఒత్తిడి కింద ముందుకు వెళ్తున్నప్పుడు ఒక అర్ధ గంట ఆలోచిస్తూ మనం ముందు అంటే ఆ సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఒక అర్ధ గంట తీసుకోండి, లేదా ఒక గంట తీసుకోండి, మనసులు అలసిపోతాయి, హృదయాలు అలసిపోతాయి. ఆ టైంలో మనకు కావాల్సింది విశ్రాంతి, మనకు కావాల్సింది నెమ్మదే, విశ్రాంతి, పీస్, సమాధానం కావాలా.
దయచేసి గమనించండి, ఇది ఎక్కడ దొరుకుతుందో మనకు తెలుసు. ఒత్తిడి కింద వెళ్తున్నప్పుడు, భారాల కింద వెళ్తున్నప్పుడు, మనం నలిగిపోయినప్పుడు, అలసిపోయినప్పుడు, అటువంటి పరిస్థితులలో మనకు విశ్రాంతి కావాలా, నెమ్మది కావాలా, ప్రశాంతత కావాలా, సంతృప్తి కావాలా, సంతోషం కావాలా, సమాధానం కావాలా, ఇవి ఎక్కడ దొరకగలవో మనకు తెలుసు. మనకు కావాల్సినవి అది ఎక్కడ దొరకగలవో తెలుసు. ఎక్కడ దొరకగలవు? దేవుని యొద్ద దొరకగలవు. వీటన్నిటిని దేవుడు సప్లై చేస్తాడు, వీటిని దేవుడు మనకిస్తాడు. దేవుని సన్నిధిలో, పాద సన్నిధిలో ఇవి దొరకగలవు. ఇవే కాదు, మనకు కావలసినవన్నీ కూడా సప్లై చేయగలడు. ఇవన్నీ మనకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు అవసరమైంది విశ్రాంతి, నెమ్మది, సమాధానం. ఇది దేవుని యొద్ద దొరకగలదు, దేవుడు నాకు ఇస్తాడు. దేవుని సన్నిధిలో ఇవన్నీ దొరకగలవు. ఇవే కాదు, నాకు కావలసిన అన్నిటి కూడా దేవుడు ప్రొవైడ్ చేస్తాడు, సప్లై చేస్తాడు అని మనం తెలుసు. కానీ ఎంత సులభంగా మర్చిపోతూ ఉంటామో, ఎంతో సులభంగా వీటిని మర్చిపోతూ ఉంటాం. దేవుని దగ్గర దొరకగలవు, దేవుడు ఇవ్వగలడని మనకు తెలిసి కూడా వాటిని మనం మర్చిపోతూ ఉంటాం. అవసర సమయాల్లో ఒత్తిడులు గుండా వెళ్తున్నప్పుడు మనం వాటిని మర్చిపోయి వీటిని పొందుకోవటానికి, సమాధానాన్ని, నెమ్మదిని, విశ్రాంతిని పొందుకోవటానికి దేవుని యొద్ద కాకుండా వేరే వాటి యొద్ద వెతుకుతూ ఉంటాం. తప్పుడు స్థలాల్లో వెతుకుతూ ఉంటాం, తప్పుడు ప్రదేశాల్లో వెతుకుతూ ఉంటాం. ఆ టీచర్ ఇంట్లోపల పోగొట్టుకున్నాడు తాళపు చెవి, కానీ ఎక్కడ వెతుకుతున్నాడు? తప్పుడు ప్రదేశంలో వెతుకుతున్నాడు. ఇంటి బయట లాన్లో, గడ్డిలో వెతుకుతూ ఉన్నాడు. తప్పుడు ప్రదేశంలో వెతుకుతున్నాడు కనుక అది దొరకనే దొరకదు. మనకేం కావాలా? అలసిపోతున్నాం, మనం కూడా నలిగిపోతూ ఉన్నాం. మనకు కూడా ప్రశాంతత కావాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలి. ఇవన్నీ దేవుడు ఇస్తాడని తెలుసు, దేవుని దగ్గర దొరకగలవని తెలుసు, దేవుని పాద సన్నిధిలో దొరకగలవని తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? దీన్ని మర్చిపోయి దేవుని దగ్గర దొరకగలదు, దేవుని పాద సన్నిధిలో దొరకగలదు మర్చిపోయి మనం తప్పుడు ప్రదేశాల్లో వెతుకుతున్నాం, తప్పుడు స్థలాల్లో వెతుకుతున్నాం. దేవుని యొద్ద ఖచ్చితంగా దొరకగలదు, కానీ మనం అక్కడ వెతకకుండా, దేవుని దగ్గర వెతకకుండా, దేవుని పాద సన్నిధిలో వెతకకుండా తప్పుడు స్థలాల్లో వెతుకుతూ ఉన్నాం. తప్పుడు స్థలాలు ముఖ్యంగా లోకస్తులు ఎగబడి గుంపుగూడి ఎక్కడైతే వెతుకుతారో మనం కూడా లోకస్తులతో కలిసి అక్కడ వెతుకుతూ ఉంటాం. ఎక్కడ వెతుకుతారు లోకస్తులు? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా భారాలు ఎక్కువైనాయి, ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. అతడేం చేస్తాడు? లోకస్తుడు కదా, అందుకని బారుకు పోయి కూర్చుంటాడు, తాగుతాడు, మర్చిపోతాడు. ఆ సమస్యలన్నీ, ఒత్తిళ్ళన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చి పండుకుంటాడు. లోకస్తులు వెతికే స్థలాలు ఇవి. బార్లో వెతుకుతారు, ఓ సినిమా హాల్లో పోయి ఎంటర్టైన్ మర్చిపోదాం, 2:30 గంటలో, 3 గంటలో, ఇంకా 8 గంటలో కూర్చొని మర్చిపోదాం అనుకొని అక్కడ పోయి వెతుకుతూ ఉంటారు. లేకపోతే కొంతమంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు యవన బిడ్డలు. ఒక గమ్యం ఉండదు, ఒక లక్ష్యం ఉండదు. సాయంత్రం అయ్యేసరికి సిద్ధపడి రోడ్లు వెంబడి తిరుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్తో. ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? అన్నీ మర్చిపోవాలి, కొంచెంసేపు, కొన్ని గంటలు అన్నీ మర్చిపోవాలి. లోకస్తులు వెతికే స్థలాలు ఇవి. నెమ్మది కొరకు, ప్రశాంతత కొరకు, విశ్రాంతి కొరకు ప్రశాంతంగా కూర్చోవాలి. ఈ భారాల నుంచి స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి, రిలీజ్ కాబడాల. అందుకనే లోకస్తులు బార్లలో వెతుకుతూ ఉంటారు, సినిమా హాళ్లలో వెతుకుతూ ఉంటారు, రోడ్ల మీదకు వెతుకుతూ ఉంటారు, లేకపోతే ముచ్చట్లు వేసుకొని ఆ ముచ్చట్లలో వెతుక్కుంటారు. కనుక లోకస్తులు ఎగమడి గుంపుగూడి వెతికే చోట్ల విశ్వాసులు కూడా వెతుకుతూ ఉన్నారు, తప్పుడు స్థలాల్లో వెతుకుతూ ఉన్నారు. ఏ సోదరుడా, నీ సమస్య పరిష్కారం కొరకు ఎక్కడ వెతుకుతున్నావు? ఏ స్థలంలో వెతుకుతున్నావు? ఏ ప్రదేశంలో వెతుకుతున్నావు? తప్పుడు స్థలాల్లో వెతుకుతున్నావా? తప్పుడు ప్రదేశాల్లో వెతుకుతున్నావా? దేవుడు నీతో సూటిగా మాట్లాడనుగా.
ఆ టీచర్ అంటాడు నేను ఇంటి బయట ఎందుకు వెతుకుతున్నాను అంటే ఇక్కడ మరింత కాంతి ఉంది కదా, మరింత వెలుగు ఉంది కదా, వెలుగులు అన్నీ స్పష్టంగా కనబడతాయి కదా, అందుకని ఇక్కడ వెతుకుతున్నా. లోకంలో కూడా చాలా ప్రకాశవంతంగా కాంతివంతంగా కనబడే అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ పెట్టుకొని కూర్చుంటే, ఇంటర్నెట్ పెట్టుకొని కూర్చుంటే అనేక ప్రదేశాల్లో మనం నెమ్మదిని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. లోకస్తుల వలె ఎంటర్టైన్మెంట్ చాలా దొరకగలదు, దాంతోపాటు అశ్లీలత కూడా దొరకగలదు, ఇంకేదైనా దొరకగలదు. దయచేసి గమనించండి, లోకస్తులు ప్రకాశవంతంగా కనబడే కొన్ని స్థలాల్లో ఇక్కడ వెలుగుంది కాబట్టి ఈ వెలుగులు అన్నీ స్పష్టంగా కనబడతాయి కాబట్టి ఇక్కడ వెతుకుతున్నా అంటాడు టీచర్. చాలా ఉన్నాయి లోకంలో ప్రకాశవంతంగా కనబడే అంశాలు చాలా ఉన్నాయి. లోకస్తులు ఈ వెలుగు ఉన్న చోట, లోకంలో ప్రకాశవంతంగా కనబడే చోట వెతుకుతూ ఉంటారు. నువ్వు కూడా అలాగూ లోకస్తులతో కలిసి తప్పుడు ప్రదేశాల్లో, లోకస్తులందరూ ఎగబడి గుంపు కూడి వెతికే స్థలాల్లో వెతుకుతున్నావా? లోకంలో ప్రకాశవంతంగా కనబడి అట్రాక్ట్ చేసే స్థలాలలో అవన్నీ కూడా తప్పుడు స్థలాలే. అటువంటి తప్పుడు స్థలాల్లో నువ్వు వెతుకుతున్నావా? నీ సమస్య ఏంటి? ఈరోజు సాయంత్రం సూటిగా మాట్లాడుకుందాం. నీ సమస్య ఏంటి? నీ అవసరత ఏంటి? నీ అక్కర ఏంటి? ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఈ సమస్య పరిష్కారం కొరకు ఎక్కడ వెతుకుతున్నావు? సరి అయిన స్థలంలో వెతుకుతున్నావా? తప్పుడు స్థలాల్లో వెతుకుతూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందామా? మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. నేను నా అవసరత తీర్చబడటానికి ఎక్కడ వెతుకుతూ ఉన్నాను? నేను నా సమస్య పరిష్కారం కొరకు ఎక్కడ వెతుకుతూ ఉన్నాను? సరి అయిన స్థలంలో వెతుకుతున్నానా? సరి అయిన మనిషి దగ్గర వెతుకుతూ ఉన్నానా? తప్పుడు స్థలాల్లో వెతుకుతూ ఉన్నానా? తప్పుడు మనుషుల యొద్ద వెతుకుతూ ఉన్నానా? పరిశీలన చేసుకోవాలా. మన తాళపు చెవి ఖచ్చితంగా దొరకాలి, మనకు పరిష్కారం ఖచ్చితంగా దొరకాలి, మనకు విశ్రాంతి నెమ్మది ఖచ్చితంగా దొరకాలి అంటే సరి అయిన స్థలంలో వెతకాలి, సరి అయిన మనిషి దగ్గర వెతకాలి. సరి అయిన స్థలం ఏంటి? సరి అయిన మనిషి ఎవరి దగ్గర వెతకాలి? ఎక్కడ వెతకాలి? చదువుదామా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు. ఎంత చక్కని పిలుపునిస్తున్నాడు ప్రభు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ప్రయాసపడుతున్నారు, భారము మోస్తూ ఉన్నారు, అలసిపోతున్నారు, నలిగిపోతూ ఉన్నారు, చితికిపోతున్నారు మీ సమస్యల ద్వారా, మీ ఇబ్బందుల ద్వారా, శ్రమల ద్వారా. కనుక మీరు విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలి అంటే నా దగ్గరికి రండి. సరి అయిన వ్యక్తి దగ్గర వెతకాలి అంటున్నా కదా. సరి అయిన వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద వెతకాలి. ప్రభువైన యేసుక్రీస్తు పాద సన్నిధిలో సరి అయిన స్థలం ఆయన పాద సన్నిధే. సరి అయిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద, ప్రభువైన యేసుక్రీస్తు పాద సన్నిధిలో మనం వెతకాలి. అలసిపోయి ఉన్నాం, ప్రయాసపడుతున్నాం, మనకి నెమ్మది కావాలా, విశ్రాంతి కావాలా, ప్రశాంతత కావాలా, ప్రభు దగ్గర వెతకాలి. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఎన్ని అంశాలు దాంట్లో దాగి ఉన్నాయో దయచేసి గమనించండి. నా యొద్దకు రండి అంటే నన్ను నమ్మి నా దగ్గరికి రండి. విశ్వాసంతో ప్రభు యొద్ద వెతకాలి, విశ్వాసంతో ప్రభు పాద సన్నిధిలో వెతకాలి. నా యొద్దకు రండి అంటే నన్ను నమ్మి నా యొద్దకు రండి అని అర్థం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడు కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా కాడి ఎత్తుకొని, ఆ కాలంలో ఈ మాట ఏ సందర్భంలో వాడతారు అంటే శిష్యుడు కండి, నాకు శిష్యునిగా మారిపోండి. కాడి ఎత్తుకోవటం అంటే ఆ శిష్యరికాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి ఆయన శిష్యుడిగా మారిపోవాలి, ఆయన శిష్యులంగా మారిపోవాలి. అలాగే ఆయన దగ్గర కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉండాలి. ఇది ఒక ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్.
నేర్చుకుంటూ ఉండాలి. ఆయన కాడి బరువైంది కాదు, చాలా తేలికగా ఉంటుంది. అంటే ఆయన యొక్క మార్గాలు, ఆయన చెప్పే బోధలు, మనం అనుసరించవలసిన మార్గాలు చాలా తేలికగా ఉంటాయి, చాలా తేలికగా ఉంటాయి, సులభంగా ఉంటాయి. అది కనుక నా కాడి సులువుగా ఉంటుంది. నా కాడి నెత్తుకొని, అంటే నాకు శిష్యుడిగా మీరు మారిపోవాలి. నన్ను నమ్మండి, నా దగ్గరికి రండి, నాకు శిష్యుడైపోండి, నా బోధలు నా మార్గాల్లో ముందుకెళ్ళండి కదా. ఎందుకంటే అవి సులువుగా ఉంటాయి, నా బోధలు నా మార్గాలు చాలా సులువుగా ఉంటాయి. మీరు ఇవన్నీ అనుసరిస్తూ ఉన్నప్పుడు విశ్రాంతి దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన కాక. ప్రియ సోదరి సోదరుడు, మనం నేర్చుకునే పాఠం చిన్నదే కానీ లోతైనది. చిన్న పాఠమే కానీ చాలా లోతైంది. మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అంశం ఇది. నేను నా అవసరత తీర్చబట్టడానికి ఎక్కడ వెతుకుతున్నాను? నా సమస్య పరిష్కరించబట్టడానికి నేను ఎక్కడ వెతుకుతూ ఉన్నాను? దేవుడు మనతో సూటిగా మాట్లాడనుగాక. సోదరి సోదరుడా, పరిశీలించుకో. నీ సమస్యలు నీకున్నాయి, నీ బాధలు నీకున్నాయి, నీ కష్టాలు నీకున్నాయి. ఇది తీర్చబట్టడానికి నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? ఎవరి యొద్ద వెతుకుతూ ఉన్నావు? నీ కుటుంబ సభ్యుల దగ్గర వెతుకుతున్నావా? నీ తల్లిదండ్రుల దగ్గర వెతుకుతున్నావా? నీ బంధువులు స్నేహితుల దగ్గర వెతుకుతున్నావా? చాలా మోసం చేస్తూ ఉంటారు స్నేహితులు. నమ్ముతూ ఉంటాం కానీ మోసపోతూ ఉంటాం. దయచేసి ఈ విషయాలు గమనించండి. కాబట్టి నిజంగా చెప్పాలి అంటే ఈ లోకంలో నమ్మదగిన వాళ్ళు దాదాపుగా ఎవరు లేరు. ఎందుకంటే తల్లిదండ్రులు నమ్ముతాం, బంధువులు నమ్ముతాం, స్నేహితులు నమ్ముతాం. వాళ్ళు కూడా కొంతవరకు మనకు సాయం చేస్తారు. ఎంతవరకు చేస్తారు? వాళ్ళకు ఆ లిమిటెడ్ వనరులు ఉంటాయి, తగినంత వాళ్ళకి చాలినంత వనరులు ఉంటాయి. ఆ వనరులలోనే మనకు సహాయం చేయగలరు. వాళ్ళకి అంటే మానవుల యొక్క శక్తి సామర్థ్యాలు లిమిటెడ్, పరిమితమైనవి. ఇప్పుడు ఒక తండ్రి యొక్క తల్లి యొక్క సామర్థ్యాలు, శక్తి పరిమితమైనవి. వాళ్ళు పరిమితికి మించి మనకు సహాయం చేయలేరు. స్నేహితులైన బంధువులైన వాళ్ళు శక్తి సామర్థ్యాలు పరిమితమైనవి. ఆ పరిమితిని మించి వాళ్ళు మనకు సహాయం చేయలేరు. మనకు పరిమితులు లేకుండా శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది ప్రభువైన యేసు మాత్రమే. ఆయన యొద్ద పరిమితులే లేకుండా మనకు సహాయం అందగలదు. అర్థమైందా? అందుకనే చెప్తున్నా, ప్రభు దగ్గర వెతకాలి, ప్రభు దగ్గర వెతకాలి. ఏదైనా కానీ నీ సోదరి సోదరుడా, ప్రభు యొద్ద కాకుండా నువ్వు ఎవరి దగ్గర వెతికినా నువ్వు పోగొట్టుకున్నది ఏదో అది నీకు దొరకదు. పోగొట్టుకున్నది దొరకదు, ప్రభు దగ్గర మాత్రమే దొరకగలదు. నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, నెమ్మది కలగజేస్తాను, పీస్ ఇస్తా. పీస్, దేవునితో సమాధానం నేను మీకు కలగజేస్తా, మీ హృదయంలో సమాధానం కలగజేస్తా. దయచేసి గమనించండి, సమాధానం అనేది మొట్టమొదట దేవునితో మనం కలిగి ఉండాలి. రెండవది, ఆ దేవుని సమాధానం మన హృదయాల్లో కలిగి ఉండాలి. మూడవది, ఈ దేవుని సమాధానం ఇతరులతో మనం కలిగి ఉండాలి. అన్ని డైరెక్షన్లో ఈ సమాధానం పోవాలి. దేవునితో సమాధానం, అదే సమాధానం మన హృదయంలో 24 గంటలు ఉండాలి. ఇదే సమాధానం ఇతరులను తాకుతూ ఉండాలి. అంటే అందరితో కూడా సమాధానం మనం కలిగి ఉండాలి. ఆ సమాధానం ఉన్నప్పుడు విశ్రాంతి ఉంటుంది మనసుకి. మన హృదయంలో పీస్ ఉన్నప్పుడు, నెమ్మది ఉన్నప్పుడు, సమాధానం ఉన్నప్పుడు, శాంతి ఉన్నప్పుడు ప్రాణాలకు విశ్రాంతి దొరకగలదు. అది ఇవ్వగలిగింది ప్రభువైన యేసు మాత్రమే. యేసునొద్ద వెతుకో. ఏదైనా సరే, నువ్వు ఏది పోగొట్టుకున్నావో నీ జీవితంలో, నీకు ఏది అవసరమో, ఇప్పుడు నీకు ఏం కావాలో అది యేసు దగ్గర వెతుకో. ప్రభువైన యేసు సన్నిధిలో వెతుకో. యేసు యొద్ద వెతుకు, యేసు సన్నిధిలో వెతుకో. ఆయన యొద్ద ఖచ్చితంగా దొరకగలదు. ఏదైనా సరే, ఏ పరిస్థితి నీకు ఒత్తిడి కలగజేస్తూ ఉందో, ఏ ఇబ్బంది, ఏ సమస్య నీకు ఒత్తిడిని కలగజేస్తూ ఉందో, నిన్ను నలగొడుతుందో, విరగొడుతుందో, అలసిపోయేలా చేస్తుందో, వీటన్నిటి మధ్య పీస్, సమాధానం, నెమ్మది, ప్రశాంతత, విశ్రాంతి ప్రభు ఇవ్వగలడు. ప్రభు సన్నిధిలో దొరకగలదు. కాబట్టి ప్రభు యొద్ద వెతుకు, ప్రభు సన్నిధిలో వెతుకు. ఆయన నువ్వేం పోగొట్టుకున్నావో, ఏమి లేదని బాధపడుతున్నావో అది నీకు సమృద్ధిగా ఇస్తాడు, సమృద్ధిగా కలగజేస్తాడు, అనుగ్రహిస్తాడు. చాలా త్వరగా దేవుడు నీకు కావాల్సింది అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.